మిత్రులారా, వేదికను అలంకరించిన బహుజన మేధావులకు, బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఈ సమావేశానికి హాజరైన మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక జై భీమ్. ఇది ఓపెన్ మీటింగే కదా, ఏమైనా మాట్లాడచ్చు. అంటే రాజ్యాధికారం అంశాన్ని గురించి, రాజ్యాధికారానికి రావాలంటే ఏం చేయాలి, ఇంతవరకు ఎందుకు రాలేకపోతున్నాం అనే దాని గురించి మాట్లాడతాం. మిత్రులారా, ఈ భారతదేశంలో బహుజనులు అంటే ఎవరు? బహు అంటే ఎక్కువ, అంటే ఒకళ్ళ కన్నా ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు బహుజనులు. అంటే ఎస్టీ, బీసీ, మైనారిటీలు, వీళ్ళని బహుజనులుగానే అంటారు. మరి ఎందుకు ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు తక్కువ జనాభా ఉన్న వాళ్ళ కింద వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా ఉంటూ అన్ని రంగాలలో వెనుకబాటుతనానికి గురయ్యారనేది ఒకటి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. దీనికి కారణం బానిసత్వం. ఏంటి? బానిసత్వం. బాబు, అమ్మా, ఒక రెండు నిమిషాలు. అంటే బానిసత్వంలోకి బహుజనులు తీసుకొచ్చారు. ఎవరు? జనాభాలో అతి తక్కువ ఉన్నటువంటి ఆధిపత్య కుల వర్గాలు. బానిసత్వం ఎన్ని రకాలు? 3 రకాలు ఉంటుంది. ఒకటి, దయచేసి ఎవరు ఫీల్ కావద్దండి, నేను చెప్పింది అర్థం చేసుకోగలిగితే చాలు. బానిసత్వంలో నెంబర్ 1 విప్ర బానిసత్వం. ఏంటి? విప్ర బానిసత్వం. 2 భావ బానిసత్వం. అలా ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకుంటా, నాకు మళ్ళీ అవకాశం రాలేదు. భావ బానిసత్వం, వాగ్దాన బానిసత్వం. ఏంటి? విప్ర బానిసత్వం, వాగ్దాన బానిసత్వం, భావ బానిసత్వం. విప్ర బానిసత్వం అంటే ఏంటి? విప్ర అంటే ఎవరు? బ్రాహ్మణుడు. వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా అయినటువంటి బహుజనులు బ్రాహ్మణిజానికి బానిసలయ్యి, వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తారో వాళ్ళ బానిసత్వానికి అలవాటు పడి ఈ రోజు కూడాను ఆ బానిస సంఖ్యల్ని తెంపుకోలేకపోతున్నారు. నెంబర్ 1 మనం రాజ్యాధికారంలోకి రాకపోవడానికి కారణం. నెంబర్ 2 భావ బానిసత్వం. భావ బానిసత్వం అంటే నేను ఎస్సీని, నేను ఎస్టీని, నేను బీసీని, నేను మైనారిటీని, అంటే నేను అందరికన్నా తక్కువ వాడిని, ఈ సమాజంలో నేను తక్కువ జాతికి చెందిన వాడిని అనే ఒక అస్పృశ్యతా భావంతో, ఒక అస్పృశ్యత అంటే నేను అస్పృశ్యుని అనే ఒక భావనతో నీకు నువ్వే బానిసత్వ సంఖ్యల్ని వేసుకుంటున్నావు. నెంబర్ 3 వాగ్దాన బానిసత్వం. వాగ్దానం అంటే ఏం తెలుసు కదా? మనకి యజమానులు ఉంటారు. ఎవరికి? బహుజనులకి యజమానులు ఉంటారు. ఆ యజమానులకి మనం ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పటికీ మర్చిపోం. వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేసి
వాళ్ళకి మనం బానిసలుగా ఉంటున్నాం. ఈ బానిసత్వ సంఖ్యలని నువ్వు ఏ రోజైతే తెంచుకొని బయటకు వస్తావు, ఆ రోజు మాత్రమే నువ్వు ఈ బహుజన రాజ్యాధికారం కోసం బహుజన రాజ్యాధికారాన్ని నువ్వు సాధించే అవకాశం ఉన్నది. ఈ బానిసత్వ సంఖ్యలను ఏ రోజైతే నువ్వు తెచ్చుకొని బయటకు వస్తావో ఆ రోజు మాత్రమే నువ్వు కన్న కళల్ని సాకారం చేసుకునే అవకాశం నీకు వస్తుంది. మిత్రులారా, ఇంకొకటి, ఈ దేశ చరిత్ర నీకు ఏ రోజైతే తెలుస్తుందో అప్పుడు మాత్రమే నీకు బహుజన రాజ్యాధికార సాధనకి అవకాశం కనపడుతుంది. ఈ దేశ చరిత్ర ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి చరిత్ర. ఒకటి, విదేశీ ఆర్య బ్రాహ్మణులకి స్వదేశీ బహుజనులకి జరిగిన చరిత్రే భారతదేశం. ఈ దేశంలో రెండు రకాలైనటువంటి స్వాతంత్ర ఉద్యమాలు జరిగినాయి. ఒకటి, ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి బహుజన నాయకులకి విదేశీ నుంచి వచ్చి ఆధిపత్యం చలాయించున్నటువంటి ఆర్య బ్రాహ్మణులకు జరిగిన చరిత్రనే భారతదేశ చరిత్ర. ఈ చరిత్రని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ బహుజన రాజ్యాధికార సాధన కోసం కృషి చేస్తారు. వాళ్ళు మాత్రమే వాళ్ళు అనుకున్న అధికారాన్ని సాధిస్తారు. లార్డ్ గౌతమ్ బుద్ధ, జ్యోతిరావు పూలే, సంత్ రవిదాస్, సావిత్రిబాయి పూలే, నారాయణ గురు ఇలాంటి బహుజన నాయకులు మన ఆత్మగౌరవం కోసం స్వాతంత్ర పోరాటం చేశారు. ఈ స్వాతంత్ర పోరాటాన్ని మరుగునపరచడానికి ఆధిపత్య వర్గాలు చేసినది, అధికార మార్పిడి కోసం చేసినది ఆర్య బ్రాహ్మణుల స్వాతంత్ర పోరాటం. మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జాతి కోసం, అంబేద్కర్ గారు ఏ రోజు కూడా దళితులనే పదాన్ని ఉచ్చరించలేదు. డిప్రెస్డ్ క్లాసెస్ అంటారు. దళిత్ అనేది ఒక ఇంగ్లీష్ పదం. దళిత్ అంటే విడగొట్టబడిన అని అర్థం. విడగొట్టబడిన వాళ్ళు దళిత్ అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు విడగొట్టబడిన వారు. చాలామంది దళితులు అంటే ఎస్సీలు, ఎస్టీలు అనుకుంటారు, కానీ ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే దళితులు కాదు. నాన్ బ్రాహ్మణ్స్ మొత్తం దళితులే. సార్, సుప్రీంకోర్టు లాయర్లు భీమన్న గారు కర్ణాటక సార్. నాన్ బ్రాహ్మణ్స్ మొత్తం దళితులే. అంటే ఆర్య క్షత్రియ, ఆర్య వైశ్య, ఆర్య బ్రాహ్మణ్, ఈ మూడు కులాలు చెప్తే మిగతా వాళ్ళందరూ దళితులే. ఈ చరిత్ర ఇది మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర. ఈ చరిత్ర తెలుసుకున్నాడు ఎవరైనా సరే కాలర్ ఎగరేసుకొని పోరాటం చేయొచ్చు. అందుకే మిత్రులారా, ఈ మూడు బానిసత్వాల నుంచి మీరు ఏ రోజైతే బయటకు పడతారో ఆ రోజు మాత్రమే మీరు బహుజన రాజ్యాధికార సాధనని సఫలం చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది లేదు మిత్రులారా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పోరాడి ఓటు హక్కును తీసుకొస్తే ఇన్ని రోజుల పాటు, ఇన్ని సంవత్సరాలు ప్రజలు నాయకులను ఎన్నుకునేటోళ్ళు ఈరోజు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ నాయకులు వాళ్ళకి ఎవరు కావాలో ఆ ఓట్లని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కనుక మనం చైతన్యం కాకపోతే రాబోయే రోజుల్లో మనకు ఓటు ఉండదు. మళ్ళీ మనం ఈ దేశంలో మనుషులుగా చలామణి అవ్వం. కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళల్లో బహుజన రాజ్యాధికారం కోసం నేను ఖచ్చితంగా పోరాడుతాను,
ఆ ఆశయాన్ని ఎల్లప్పుడూ నేను ముందుకేస్తా, కళను సాకారం చేసుకుంటాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు రాజకీయ ప్రస్థానంలో, రాజ్యాధికార సాధనలో మీరు ఏం చేయాలనుకున్నారో మీకు మీరు నిర్ణయం తీసుకోండి. ఈరోజు మీటింగ్ అయిపోగానే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ జరిగిన విషయాన్ని నెమరు వేసుకోండి. మళ్ళీ రేపేం చేయాలో ఆలోచించుకోండి. నిజంగా మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ భోజన రాజ్యాధికారం సాధన కోసమే ఇక్కడికి వచ్చిండుంటే ప్రతిరోజు నువ్వు ప్రిపేర్ అంటే ఒక 10th క్లాస్ స్టూడెంట్ కానీ, ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ కానీ, ఒక పీజీ స్టూడెంట్ కానీ పరీక్షకి ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతాడో మీరు కూడా అలానే ప్రిపేర్ అవ్వాలి. నీ దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి, నీ దగ్గర ఒక ఆలోచన విధానం ఉండాలి. నువ్వు ఎమ్మెల్యే కావాలంటే నీకు ఓట్లు కావాలి. నువ్వు ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నావు, నీ నియోజకవర్గం మీద నీకు గ్రిప్ ఉండాలి. నీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి చూడాలి, ఎన్ని మహిళల ఓట్లు ఉన్నాయి, ఎన్ని జెంట్స్ ఓట్లు ఉన్నాయి, ఎన్ని కులాలు ఏ ఓట్లు ఉన్నాయి. ఇవన్నిటి మీద నీకు పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అధికారంలోకి రాగలవు. ఈరోజు ఏం జరుగుతుంది, ప్రతి రాజకీయ పార్టీ పోలింగ్ బూత్ లెవెల్ వరకు కమిటీలు వేసుకుంటా ఉన్నారు. మరి ఈ పోలింగ్ బూత్ ఈ విధంగా సిస్టమ్ ఉండాలని నిర్మించిండేదే కాన్సీరామ్ గారు. కాన్సీరామ్ గారు పని విధానాన్ని ఈ దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు అమలు చేస్తా ఉంది. అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు. మరి మనమేమో అన్ని మహనీయులు అందరూ ఫోటోలు పెట్టుకుంటున్నాము, వాళ్ళ చరిత్ర తెలీదు, వాళ్ళు ఏం చెప్పినారో తెలీదు, కానీ రాజ్యాధికారం సాధిస్తామని అంటాం. నీ చరిత్ర నీకు తెలియనప్పుడు నువ్వు ఎట్లా రాజ్యాధికారాన్ని సాధిస్తావు? నువ్వు రాజ్యాధికారం సాధించాలంటే ఏం చేయాలి? ఒక రాష్ట్రంలో అధికారానికి రావాలంటే మనం ఏం చేయాలి? ఒక జిల్లాలో ఒక జెడ్పీ చైర్మన్గా గెలవాలంటే మనం ఏం చేయాలి? ఒక మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్గా కావాలంటే మనం ఏం చేయాలి? ఒక గ్రామానికి సర్పంచ్ కావాలంటే మనం ఏం చేయాలి? ఈ ప్రణాళిక నీ దగ్గర ఉండాలి. ఈ ప్రణాళిక ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే సక్సెస్ కాగలరు. సో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉండాలి. నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ, చర్చలు జరుగుతూ, ఓ ప్రణాళికను తయారు చేసుకుని, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నప్పుడు మాత్రమే భవిష్యత్తులో మనం ముందుకు సాగలము. మనం అనుకున్న ఆశయాల్ని మనం సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ విషయంలో మీరు నాకేదన్నా పని చెప్పగలిగితే నేను చేస్తా. రాజకీయ చిన్న తరగతులు నీకు చెప్తాము. కాబట్టి ఈ అవకాశం నాకు 5 నిమిషాలు 10 నిమిషాలు సరిపోదు. నీకు రాజకీయ ప్రతి నియోజకవర్గంలోనూ రాజకీయ శిక్షణ తరగతులు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఏం కథ అనేది మొత్తం మొదలు పెడదాం. ఎందుకంటే ఇక్కడ అందరూ మేధావులు వచ్చారు కాబట్టి అందరికి అవకాశం కల్పించాలి కాబట్టి ఇంతటితో